వెల్కమ్ బ్యాక్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. మేఘాని ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు అలాగే 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం జనావాసాల మీదనే కూలటంతో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి. ఇక పట్టపగలే దట్టమైన పొగలు అలముకోవటంతో ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల సంఖ్య గురించి కానీ క్షతగాత్రుల సంఖ్య గురించి కానీ సమాచారం తెలియకుండా పోయింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రులను వారు ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఇక ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ విమానంలో విజయ్ రూపానీ పేరుతో ఉన్న ఒక టికెట్ వైరల్ గా మారింది. అందులో బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12:10 ఉంది. ఇక విమానం ఎక్కినట్లు నిర్ధారించే ప్యాసింజర్ జాబితాలోనూ రూపానీ పేరు ఉంది. లండన్ లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్నారు. ఇక బీజేపీలో విజయ్ రూపానీ అంచెలంచెలుగా ఎదిగారు. 2016 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రూపానీకి 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. ఇక చిన్న కుమారుడు పూజిత్ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీని గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ లైవ్ లో అందిస్తారు. రాజేందర్, చెప్పండి, ఈ ఘోర విమాన ప్రమాదంలో అయితే ఖచ్చితంగా చాలా మంది క్షతగాత్రులు ఉన్నారు మనకు తెలిసిందే, కానీ ఎక్కువ మంది గాయపడ్డట్టుగా కూడా తెలిసిన విషయం. అయితే ఇందులో ముఖ్యంగా మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. మరి అసలు పరిస్థితి ఏంటి, అక్కడ ఎంతమంది ఇంకా కోలుకుంటున్నారా, మరి అసలు ఏమైనా మృతుల సంఖ్య కానీ లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుస్తోందా? ఖచ్చితంగా దుర్గా, ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం ఏదైతే అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ ఘటనలో ఇప్పటికే 171 మంది మృతి చెందినట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. మరో 30 మంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు కూడా సమాచారంగా తెలుస్తుంది. ఏదైతే ఇక్కడ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో 13:38 నిమిషాలకు ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్కు బ్రిటన్కు బయలుదేరేటువంటి ఈ ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. అంటే దీని ప్రధాన కారణం ఏంటంటే దానికి సంబంధించి ఇప్పటికే ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి భారత పౌర విమానం సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేసినట్టుగా మనకు సమాచారంగా తెలుస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా దీన్ని నడిపితే ఈ ఫ్లైట్ 171 ఎయిర్ ఇండియా ఫ్లైట్ నడుపుతున్నటువంటి కెప్టెన్ సుమిత్ సబర్వాల్, అదేవిధంగా పోస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్, ఇద్దరు కూడా చాలా సీనియర్లుగానే చెప్పవచ్చు. దీంట్లో సుమిత్ సబర్వాలకు 8,200 గంటలు ఆ ఫ్లైట్ నడిపినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా పోస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్కు 1100 గంటలు ఆ ఫ్లైట్ నడిపిన అనుభవం ఉన్నది. అంటే ఇద్దరు కూడా దాదాపుగా సీనియర్గానే మనం చెప్పవచ్చు. అయితే ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిందో ఫ్లైట్ కాసేపటికే జరిగిన ఘటనలో 2-3 రకాలుగా ఇప్పుడు భావిస్తున్నారు. ఒకటి, విమానంలో ఏమైనా సాంకేతిక సమస్య ఆకస్మాత్తుగా తలెత్తిందా, లేకపోతే వాతావరణ పరిస్థితుల్లో మార్పు కారణమా, లేకపోతే ఈ చెట్టును ఢీకొన్న సమయంలోనే ప్రమాదం జరిగిందా?
ఈ 3 కారణాల మీద ఇప్పటికే దర్యాప్తు జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొత్తానికి 242 మంది ప్రయాణికుల్లో ఉన్నటువంటి ఈ ఫ్లైట్లో ఇప్పటికే 171 మంది ప్రయాణికులు మృతి చెందినట్టుగా మనకు సమాచారంగా తెలుస్తుంది. వారి పూర్తి వివరాలు కూడా ఇంకా వెలువడాల్సింది. ఏదైతే సమీప జనావాసంలో ఉన్నటువంటి సమీప వారి మీదనే ఈ ఫ్లైట్ కుప్పగూలిపోవడంతో ప్రమాదం ఇంకా ఏ స్థాయిలో ఉందని మాత్రం పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే అప్పుడు BSFతో పాటు అంబులెన్స్ సర్వీస్, అదేవిధంగా ఫైర్ సర్వీస్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే అక్కడ చేరుకోవడానికి క్షతగాత్రులకు సేవలు వాళ్ళు ఎప్పటికప్పుడు ఆసుపత్రి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దీంట్లో ముఖ్యంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు సమాచారంగా తెలుస్తున్న నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు దీంట్లో 169 మంది భారతదేశానికి చెందిన ప్రయాణికులు, అదేవిధంగా 53 మంది బ్రిటిష్ దేశానికి సంబంధించినటువంటి ప్రయాణికులు, అదేవిధంగా 7 పోర్చుగీస్ దేశానికి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుసు. దీంట్లో ఉన్నటువంటి ప్రమాద ఘటించిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు దీని సమాచారంగా ఎప్పటికప్పుడు కూడా ఆరా తీస్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు వెంటనే అందించాలని చెప్పేసి కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే రామ్మోహన్ నాయుడు ఇక్కడ ప్రమాద ఘటన జరిగినటువంటి ఆ స్థలాన్ని కూడా దీంట్లో చేరుకోబోతున్నారు. ఈ ఘటన జరిగిన ఆ ప్రాంతంలో అది ఒక డాక్టర్స్ ఉన్నటువంటి ఏరియా కావడంతో సుమారు 20 మంది వైద్యులు కూడా అది ఇక్కడ మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. మెడికల్ కాలేజ్ పైనే ఈ విమానం కుప్పగూలిపోవడంతో ఈ ప్రమాదంలో సుమారు 20 మంది పైగా డాక్టర్స్ కూడా అక్కడ మృతి చెందినట్టుగా మనకు సమాచారంగా తెలుస్తుంది. ఎందుకంటే సహాయ చర్యలు ఇప్పటికే చేపడుతున్నారు. విమానం ఏదైతే కూలిపోయిందో జనావాసాల మధ్య వాటి మొత్తం కూడా శకలాలు తీసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఈ ఘటనలో మృతి చెందారన్న విషయంలో పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా మాత్రం 171 మంది తెలుస్తున్నా కానీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే జనావాసం ఉన్న ప్రాంతం, అందులోటి ఆ ఫ్లైట్లో 242 మంది ప్రయాణికుల నేపథ్యంలో పూర్తిగా ఒక్కసారిగా మంటలు రావటం, దట్టమైన పొగలు వచ్చిన నేపథ్యంలో ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతానికి కూడా పోయేందుకు అంబులెన్స్ కూడా, దాంతోపాటు ఫైర్ సిబ్బంది, అదేవిధంగా BSF సిబ్బంది కూడా సైనిక సిబ్బంది కూడా చేరుకొని ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఈ తీవ్రమైన ప్రమాదం ఘటన నేపథ్యంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సినటువంటి మన దేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వచ్చేటువంటి ఫ్లైట్లు మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా రద్దు చేస్తారు. ఆ ఎయిర్పోర్ట్ కూడా మనకు అందిన సమాచారంగా కాసేపు క్రితమే మూసివేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే మన దేశం నుంచి అహ్మదాబాద్కు వెళ్లాల్సినటువంటి ఆ ఫ్లైట్ మొత్తం కూడా రద్దయినాయి. దాన్ని ఒకవేళ సమీపంలో ఉన్నటువంటి వాటి కూడా ఎప్పటికప్పుడు కూడా వాటి రూట్ చేంజ్ చేసినట్టు కూడా సమాచారంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఘటనలో ఎప్పటికైతే సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వం తర్వాత కేంద్ర విమానయాన సంస్థ కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇచ్చింది. 07923251900 ఈ నెంబర్కు ఎమర్జెన్సీ నెంబర్కి ఇచ్చింది. క్షతగాత్ర వివరాలు కానీ ఈ ఘటనలో మృతి చెందిన వివరాలు కానీ తెలుసుకోవాలని ఈ నెంబర్కు సంప్రదించవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించారు. మరోవైపు ఈ ఘటన దేనికి జరిగింది, ఏ కారణంగా జరిగింది అనే అంశం మీద ఎయిర్కి సంబంధించిన ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా ప్రారంభించడం మనకు తెలుస్తుంది. అంటే మొత్తానికి కూడా 13 గంటల 30 నిమిషాలకు టేకాఫ్ అయిన ఫ్లైట్ కాసేపటికే డాక్టర్స్ ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో, సివిల్ హాస్పిటల్ ప్రాంతాల్లో కూలిపోయిన ఘటనలో ఈ మృతుల సంఖ్య కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు కేంద్ర విమానయాన సంస్థ కూడా ఇప్పటికే దర్యాప్తు చేయబోతుంది. మరి ఎప్పటికప్పుడు క్షతగాత్రులను సమీప ఆసుపత్రుల్లో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు కూడా మరికొద్దిసేపట్లోనే వెలువడే అవకాశం ఉన్నాయి. దుర్గా, రైట్. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీ మీద కూలడంతో ఖచ్చితంగా విమానంలో ఉన్న ప్రయాణికులనే మనం చెప్పలేము. ఇక్కడ ఉండే మెడికల్ కాలేజ్లో ఉండే సిబ్బంది ఎవరైతే ఉంటారో లేదా స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తునే ప్రమాదం అని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మీరు ఇప్పుడే 20 మంది చనిపోయారంటున్నారు. అంటే 20 మంది చనిపోయారంటే ఇంకా ఎంతమంది అసలు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నారు కాలేజ్లో, అలాగే ఎంతమందిని క్షతగాత్రులను వారు హాస్పిటల్కి తరలించారనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే అకస్మాత్తుగా ఒక్కసారిగా మెడికల్ ఆసుపత్రి ఉండే ప్రాంతాల్లో కుప్పగూలిపోవడంతో ఎంతమంది అప్పట్లో ఉన్నారు అంటే ఒక డాక్టర్సే ఉన్నారా,
లేకపోతే ఎవరైనా చికిత్స కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. అంటే దర్యాప్తు ప్రారంభమైన తర్వాత దీని పూర్తి వివరాలు తెలిసే అవకాశం నేపథ్యంలో విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎంతమంది చనిపోయారు, ఈ సమీపంలో జనావాసాల మీద పడటంతో ఈ ప్రమాదంలో దట్టమైన మంటలు పొగలు రావడంతో దీనికి కూడా ఎంతమందికి క్షతగాత్రులు ఎంతమంది మృతి చెందారనే విషయాలు దర్యాప్తు చేస్తే మాత్రమే స్పష్టమైన ఒక నెంబర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకే సుమారు 20 మంది వైద్యులు దీంట్లో చనిపోయిన మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఆ ఆసుపత్రిలో ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. దీంతోపాటు చికిత్స కోసం వచ్చేవారు కూడా ఉన్నారా, అంటే ఓపీగానే ఉన్నారా, అడ్మిట్ అయ్యారా అనే పూర్తి వివరాలు మొత్తం కూడా దర్యాప్తు జరిగిన తర్వాతనే స్పష్టంగా తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తంగా 171 మంది చనిపోయారు. అదేవిధంగా 30 మందికి పైగా క్షతగాత్రుల్లో పాలై ఇప్పటికే వైద్య సేవలు వారికి ఆ సమీప ఆసుపత్రులు అందిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో దర్యాప్తు అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ జనావాసం ఉన్నటువంటి ప్రాంతం కావడంతో దీని సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే అకస్మాత్తుగా ఒక్కసారిగా కుప్పగోలిపోవడంతో ఈ మృతి చెందినటువంటి డెడ్ బాడీస్ కూడా పూర్తిగా కాలిపోయినట్టు కూడా సమాచారంగా తెలుస్తుంది. అయితే దీంట్లో కొంతమంది వైద్య సిబ్బంది కూడా భోజన విరామ సమయం కావడంతో లంచ్ కోసం పైకి వెళ్ళారు. ఆ పైకి వెళ్ళిన దాంట్లో కూడా 7 ట్రైనీ డాక్టర్లు, అదేవిధంగా 30 మంది ట్రైనీ డాక్టర్లు, దాంట్లో 7 ట్రైనీలు ఉన్నట్టుగా మనకు తెలిసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ జరిగిన ప్రమాద ఘటనలో ఎంతమంది గాయాలపాయాలయ్యారు, ఎంతమంది మృతి చెందారనే విషయం కొంచెం ఇంకా సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ఏదైతే మృతి చెందిన వారిలో ఎక్కువ భాగం మాత్రం వారి డెడ్ బాడీస్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో వారిని గుర్తించే ప్రయత్నాలు కూడా ఉన్నట్టు, కానీ కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మాత్రం ఎవరెవరు ఈ ఫ్లైట్లో బ్రిటన్కు ప్రయాణిస్తున్నారో వారి వివరాలు మొత్తం కూడా వెలువడిన నేపథ్యంలో ప్రైమ్ లైన్ చేతికి కూడా వారి చేతులు ఉన్న నేపథ్యంలో పూర్తి దర్యాప్తు అయిన తర్వాతనే స్పష్టమైన ఫిగర్ కానీ దీంట్లో తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రాజేందర్. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. మెఘానీ ప్రాంతంలో విమానం కూలగా సంఘటన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఆ విమానం జనావాసాల మీదనే కూలటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించాయి. పట్టపగలే దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా పోయింది. దీంతో మృతుల గురించి కానీ క్షతగాత్రుల సంఖ్య గురించి కానీ సమాచారం తెలియకుండా పోయింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ సహాయ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ఆసుపత్రికి వారు తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.